అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూడబోయేది రసం ఎలా చేయాలని. రసం 10 నిమిషాల్లో అయిపోద్ది. ఈ వీడియో చూసినాక మీకే తెలుస్తది. ఒకసారి చూడండి. ముందుగా 2 టమాటోలు చాప్ చేసి పెట్టుకోండి. ఇంకా కొంచెం చింతపండు నీళ్ళల్లో పెట్టుకోండి. ఒక గిన్నె తీసి గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాగబెట్టండి మంచిగా. నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. అది హెల్త్‌కి మంచిది. ఇప్పుడు 1, 2 జీరా, కొంచెం ఆవాలేస్తే మీరు నూనె వేడైందా లేదా అని తెలుస్తుంది. నూనె కొంచెం కాగినాక కొంచెం ఆవాలు వేసి వేయించండి. ఆవాలు కొంచెం వేగినాక కొంచెం జీరా, కొంచెం ఫెనల్ సీడ్స్ వేసి వేయించండి. ఇవన్నీ వేగినాక కొంచెం కరివేపాకు, ఇంకా 3-4 రెడ్ చిల్లీ ఎండుమిరపకాయ తుంచి అందులో వేసుకోండి. వేగుతున్నాయి, ఎక్కువ మాడనీయకుండా ఇప్పుడే కొంచెం చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసేద్దాం. ఆ టమాటో వేసే ముందు కొంచెం చాప్డ్ గార్లిక్ కానీ మిన్స్డ్ గార్లిక్ కానీ వేసేయండి. వేడికి వచ్చి తగ్గించి పెట్టండి, అప్పుడే మాడుకుంటుంటుంది. టమాటోస్ వేసినాక కొంచెం కొత్తిమీర వేసి వేయించండి. టమాటో కొత్తిమీర కొంచెం మంచిగా ఉడికినాక క్వాంటిటీ తక్కువ అవుద్ది. అప్పుడు మసాలా వేసేదానికి కరెక్ట్ టైము. కొంచెం పసుపు, వేసినాక కలపండి. ఇంకా కొంచెం కారం, నేను 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసాను. ఇంకా కొంచెం ఉప్పు, తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసినాను. రసంలో మాత్రం మనం ధనియాల పొడి తగ్గించేసుకోవాలి, జీరా పౌడర్ ఎక్కువ వేసుకోవాలి. ఇంకొంచెం బ్లాక్ పెప్పర్ వేసిన. రెడీ అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు పోసి కొంచెం ఉడకనియాల. 2 సార్లు ఉడికితే చాలు. ఒకసారి మంచిగా బాయిల్ అయినాక మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కలపాలి. ఇంకా రెండోసారి ఉడికేతలకే ఇంకా కింద వేరే గిన్నెలో మార్చుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే రసం అయిపోతుంది. ఇంకా స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెడుతున్నా, ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి. కాసేపు మూత పెట్టండి, అప్పుడు తొందరగా అవుతుంది మీకు.
కొంచెం కొంచెం తెల్లుతుంది. కొంచెం మొత్తం తెల్లయినాక ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు తీసి ఒకసారి కలుపుకొని ఇది ఫుల్ బాయిల్ అయినాక ఇందులో పోయాలా. రెడీ అయిపోయింది. ఇప్పుడు చింతపండు నీళ్ళు వేస్తున్నాను. ఇది చింతపండు నీళ్ళు 1 గ్లాస్ వేసినాను. ఇది మీడియం థిక్ ఉంటుంది చింతపండు నీళ్ళు. అది వేసిన తర్వాత మీకు రసం కూడా థిక్ అయిపోద్ది కొంచెం. రెడీ. ఇంకేస్తున్నా చింతపండు నీళ్ళు. మీరు చూడండి ఎంత థిక్ ఉందో చింతపండు నీళ్ళు. అదే కన్సిస్టెన్సీలో వేసుకోండి. ఇంకా మరీ థిక్ ఉంటే మీరు తగ్గించేసుకోండి చింతపండు. ఇంకోసారి కలిపి మూత పెట్టేస్తే ఇంకోసారి చింతపండు బాయిల్ అయినాక ఇంకా ఆపేయచ్చు. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకొంచెం కొత్తిమీర వేసి వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నాను. చూడండి 10 నిమిషాల్లో అయిపోయింది రసం. ఇది చాలా సింపుల్. మీరు ట్రై చేయండి. కామెంట్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.